జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది. ఎందుకంటే పులిచెర్ల మండలంలో మంగళంపేట వద్ద ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరికి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే 2001 నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా ఆర్ఓఆర్ పరంగా కానీ అడగల పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా పత్రికల్లో చూసాం. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించడం, ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీకి ఆదేశించడం తెలిసింది. దాదాపు 75 ఎకరాల భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డులో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు, మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలిగేషన్స్ వచ్చాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిందే కాకుండా గడిచిన 5 సంవత్సరాలు విపరీతంగా అటు మైనింగ్లో కానీ శాండ్లో కానీ రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా ఇతర సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో, సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైళ్ల దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం, అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారి కాటి నుంచి కూడా ఎంతోమంది, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, తరిమల నాగిరెడ్డి గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచిన కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పటి నుంచో పాత కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచారు చాలా సందర్భాలు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా, అంటే మనం పొంగనూరు బైపాస్ పోయి చూసినా, అటు రామసముద్రం రోడ్డు చూసినా, అంత దూరం ఎందుకు ఈ పలమనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసినా, తిరుపతిలో పోయి చూసినా, ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు. ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా, నేను ఎందుకు ఈ మాటలో చెప్తున్నానంటే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడిచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో. వాళ్ళంతా భూములు పంచారు, భూములంతా కూడా ఇచ్చేశారు. ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి, ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు, రకరకాలుగా విపరీతంగా కూడా భూముల పైన కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా
ఎంక్వైరీలు నడుస్తా ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు తెలుసాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.